ఆ సభకి రిపోర్టర్ నువ్వేగా, నలిగిపోయిన సిగరెట్లా ఉండేవాడివి, బాగా బలిశావు, అదే ఒళ్ళు చేశావు అన్నారు హాయిగా నవ్వి. నా పెలుసు మోత్తరం. ఆయన మాటలు చమత్కారంగా, నిజంలా నిష్ఠూరంగా, నిర్భయంగా ఉండేవి. ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో పోలీసు వారి నెల జీతాలు పెంచమని అడిగారు. ఆనాడు పోలీసు వాడి జీతం నెలకి 18 రూపాయలు. అందువల్ల అన్నంలో మిరపకాయ, ఉల్లిపాయలతో పాటు లంచాలు దంచుకోవడం మామూలైపోయింది. చూడండి, మీ జీతాలు 18 చాలవు అని తెలుసు, మీకు లంచాలు అలవాటైపోయాయి అని తెలుసు. మీ జీతం 5 రూపాయలు పెంచినా 23 కూడా చాలదు. మీరు లంచాలు మానలేరు. కానీ 5 పెంచితే జనానికి 3 కోట్ల భారం. మేము రిజర్వ్ బ్యాంకుకి లంచాలు ఇవ్వాలి. అందువల్ల మీ జీతాలు 100కు పెరిగేదాకా ఇలాగే సాగిద్దాం. ఈలోగా మీ జీతాలు 18 నుంచి 16కు తగ్గించదని హామీ ఇస్తున్నాను. ఈ సీక్రెట్ ప్రజలకి తప్ప మూడో కంటి వాడికి చెప్పకండి అన్నారు రెడ్డి గారు. అందరూ గొల్లున నవ్వారు. ఓసారి రాష్ట్రపతిగా ఉండగా ఆయన మెడ్రాసు వచ్చారు. అప్పటి గవర్నరు ప్రభుదాస్ పట్వారీ గారు గాంధేయుడు, పచ్చి శాకాహారి. ఆయన రాజ్భవన్కి రాగానే కిచెన్ని డెట్టాల్తో, ఫినాయిల్తో కడిగించాడు. మాంసాహారానికి వాడే కత్తులు, కటార్లు, గిన్నెలు, మూకుళ్ళు, తాగే గ్లాసులు, ప్లేట్లు అన్నీ తీసేసి కొత్తవి తెప్పించాడు. మద్యపానం, మాంసాహారాలకి మన్నా చెప్పాడు. రాష్ట్రపతిగా వచ్చిన సంజీవరెడ్డి గారికి అవే ఆంక్షలు, రూల్స్. ఓ గ్లాసు వైన్ తాగాలన్నా గ్లాసులు లేవన్నారు. ఓ గుడ్డు కొట్టి ఆమ్లెట్ వేయడానికి కూడా పెనం లేదన్నారు. రెడ్డి గారికి చిరాకేసింది. సెక్రటరీని, భటుల్ని పంపి కన్నమెరా హోటల్ నుంచి కావలసినవి తెప్పించుకున్నారు. హోటల్ వారు వాళ్ళ సరంజామాతో వచ్చి వడ్డించి అన్నీ తీసుకువెళ్ళారు. మర్నాడు ఉదయం గవర్నర్ గారిని తన గదికి పిలిపించుకున్నారు. చిన్న క్లాస్ తీసుకున్నారు. రాజ్భవన్ మన తాతలది కాదు, ప్రజల భవనం. రాజులు, మంత్రులు, విదేశీయులు, పెద్దలు వస్తారు. మీరు నా దగ్గర గవర్నర్గా ఉన్నారు కాబట్టి మీరు మాంసం తినాలని మిమ్మల్ని నేను బలవంతం పెట్టడం లేదు. అలాగే మాంసం తినకూడదని గెస్టులకు ఆంక్షలు పెట్టడానికి మీకు అధికారం లేదు. ఇంకెప్పుడు ఇక్కడే కాదు, ఏ రాజ్భవన్లోనూ ఇలాంటి దుర్మార్గపు రూళ్ళు ఉండరాదని సర్క్యులర్ పంపిస్తున్నాను. రేపటి నుంచి గవర్నర్గా మీకు ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ రుచి చూపిస్తాను. నా దగ్గర నుండి లిఖితపూర్వకమైన పర్మిషన్ లేకుండా మీరు ఏ సభలకి, సంచారాలకి వెళ్ళకూడదు. ఈ కాంపౌండ్ దాటకూడదు. వెళ్ళి కిచెన్లో తగిన మార్పులు చేయించండి. శాఖాహారానికి కావాలంటే వేరే వంటిల్లు ఏర్పాటు చేసుకోండి. ఆర్డర్స్ పంపిస్తాను. నేను ప్రెసిడెంట్ని, మీరు గవర్నరు. యు ఆర్ టు బీ ఆర్ నాట్ టు బీ ఇన్ అకార్డెన్స్ టు ది ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ అన్నారు. సంజీవరెడ్డి గారి లా కాలేజీ లెక్చరర్కి లా స్టూడెంట్గా చప్పట్లు కొట్టిన బాపుయే 1966లో ఆ చప్పట్లు అనిపించిన చప్పుడుతో కార్టూన్ తప్పట్లు వాయించాడు. ఆ ఏడాది బాపు, నేను జ్యోతి పత్రిక కోసం బెజవాడ మకాం మార్చి అక్కడే ఉండేవాళ్ళం. అప్పట్లో బాపు ఆంధ్రపత్రిక దినపత్రికకు మనవాళ్ళు పేరుతో కార్టూన్లు వేస్తూ ఉండేవాడు. ఏలూరు రోడ్లో రైల్వే స్టేషన్కి వెళ్ళే దారిలో కాలువ దగ్గర 4 రోడ్ల కూడలి ఉండేది. ఆ జంక్షన్లోనే ఆంధ్రపత్రిక ఆఫీసు ఉండేది. దాని ఎదురుగా చౌరస్తాలో ఒక పెద్ద ఫౌంటైన్ మధ్యన సంజీవరెడ్డి గారి నిలువెత్తు శిలా విగ్రహం నిలిపారు ఆయన అభిమానులు. ఫౌంటైన్ జలాభిషేకం చేస్తుంటే అభిమానులు గులాభిషేకం చేసేవారు. బతికున్న వారికి శిలా విగ్రహం చేసి పూజించడం, వేసిన వారికి, వేయించుకున్న వారికి, ఊరికి కూడా శుభం కాదని చెప్పడానికి బాబు 5-6 కార్టూన్లు వేశాడు. ఆయనపై కోపం ఏమీ లేదు. ఆయన మేలు కోరే వేశాడు. వాటిపై అలజడి రేగింది. అప్పట్లో కేంద్రంలో ఉక్కు శాఖ మంత్రిగా ఉంటున్న రెడ్డి గారి మీద నిరసనగా అప్పటికే అశాంతి, అలజడి లేచాయి. కారణాల్లో విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు ఉద్యమం ఒకటి. వీర కాకాని, ఉక్కు కాకారి నినాదాలతో తీవ్రంగా విజృంభించిన ఆ గొడవలకి
ఈ బాపుగారి కార్టూన్లు, ఈ శిలా విగ్రహం మంచి సమిధల్లా కొరకంచుల్లా అంది వచ్చాయి. డౌన్ డౌన్ అనే నినాదాలు చేస్తూ కొందరు శత్రుమూకలు దాన్ని వ్యాండలైజ్ చేశారు. అలా ఇలా కాదు, మూకుల పగ్గాలు విసిరి మెడకు బిగించి గుంజి గుంజి లాగారు. విగ్రహాన్ని కూల్చివేశారు. అది కూలిన మర్నాడు పత్రికలో బాపు వేసిన కార్టూన్, ఏమిటి సార్ ఈ మధ్య బొత్తిగా కనబడడం లేదు. ఆ విధంగా రెడ్డి గారికి విగ్రహం వల్ల వచ్చిన అరిష్టం తొలగింది. ఆయన ఆ తర్వాత 30 ఏళ్ళు రాజకీయ యాత్ర కొనసాగించారు మహోజ్వలంగా. కేంద్రంలో మంత్రి, తర్వాత లోక్సభ స్పీకరు, చివరకు భారత రాష్ట్రపతిగా అత్యున్నత పదవిని అధిష్ఠించారు. సహస్ర చంద్రదర్శన భాగ్యం పొంది పూర్ణాయువుగా అస్తమించారు. శిలా విగ్రహాన్ని కూల్చినప్పుడు ఆ బాపుగాడి కళ్ళు చల్లబడ్డాయా అని ఆడిపోసుకున్న వాళ్ళే నిజానికి అది కూల్చాక అరిష్టం తొలగాకనే ఆయనని అంతటి విజయం, సౌభాగ్యం వరించాయి అని గుర్తించారు. బాలవాక్యంలాగే బాపు వాక్యం బ్రహ్మవాక్యం. బాపు లా చదివిన బొమ్మల కొమ్మ ఎక్కినట్టే కాసు బ్రహ్మానందరెడ్డి గారు కూడా లా చదివిన కోర్టు జోలికి పోక దేశసేవ కొమ్మ పట్టుకుని సుదీర్ఘ ప్రయాణం సాగించారు. ఆయన కూడా సహస్ర చంద్ర దర్శనం చేసిన పూర్ణాయుష్కుడే. సంజీవరెడ్డి గారిలాగే బ్రహ్మానందరెడ్డి గారు కూడా డైనమిక్. కానీ ఆయన ఫోర్స్ పైకి చూపరు. శాంతం, మందహాసం ఆయన ఆయుధాలు. ప్రతిపక్షాల వారు ఎంతటి విమర్శలు గుప్పించినా, తన వారు ఎంతటి ప్రశంసలు వర్షించినా ఆ ప్రశాంతమైన చిరునవ్వే. ఆ చిరునవ్వు గురించిన ఓ చిన్న కథ. ఒకసారి ఆయన ఒక పెద్ద కాన్వాయ్లో ప్రయాణం చేస్తున్నారు. 10-12 కార్లు ముందు వెనక ఉండగా సాగే పర్యటన. అది ఆయన బడాయిగా పెట్టుకున్నవి కాదు, సీఎంకి ఉండే మర్యాదలు, లాంఛనాలు. చెట్లు, చేపలు, చేలు, చెరువులు ఉన్న ప్రాంతంలో సాగుతోంది ప్రయాణం. ఒకచోట పైలట్ కార్లు, క్రమంగా వాటి వెనుక అధికారులు, సీఎం కార్లు, దాని వెనుక బాజాభయంత్రి కార్లు ఆగాయి. ఎందుకో ఎవరికీ తెలియదు. ఎవరూ దిగలేదు, ఆర్డర్స్ లేక. మధ్యలో ఉన్న కారు తలుపు తెరుచుకుని సీఎం గారు దిగారు. ఒళ్ళు విరుచుకుని రోడ్డు దిగి చెట్లున్న వైపు నడుస్తున్నారు. ఒక్కసారిగా తుఫాను గాలికి రేగుల షెడ్లు కొట్టుకున్నట్టు 40 కారు రోడ్లు తెరుచుకుని డబడబా మూసుకున్నాయి. అధికారులు, రాజకీయ భద్రంత్రీలు, ప్రిన్సిపల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, అసిస్టెంట్ సెక్రటరీ, అండర్ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, పోలీసు, రెవెన్యూ సిబ్బంది, పత్రికా రిపోర్టర్లు అంతా 50-60 మంది దాకా కార్లు దిగి ఆయన వెంటపడ్డారు. అప్పుడు గన్మెన్ లేరు, సాదా సెక్యూరిటీలే. వెళ్తున్న రెడ్డి గారు ఆ చప్పుడు విని ఆగి గిరుక్కున వెనక్కి తిరిగి చెయ్యెత్తి హోల్డ్ ఆన్ సిగ్నల్ ఇచ్చారు. అందరూ ఆగిపోయారు. రెడ్డి గారు నమస్కారం పెట్టారు చేతులెత్తి. అందరూ అర్థం కాక చూశారు. రెడ్డి గారు ఎడం చేతి చిటికెన వేలు మాత్రం ఎత్తి చూపారు. అందరూ నివ్వెరపోయి చూశారు. రెడ్డి గారు చిరునవ్వు ఉద్ఘాటించి ముందుకు సాగారు, బిళ్ళగోచి సవరించుకుంటూ. నార్లవారు తరచూ చెప్పినట్లు ఆంధ్రప్రభ పాఠకులకే కాక అక్కడి వారందరికీ అర్థమైపోయింది ఆయన లక్ష్యం. అధికారులు, సావుకారులు, పుకార్ల వాళ్ళు అంతా రోడ్డు రెండో వైపు పరిగెత్తారు ఆనందంతో. భూమి సారవంతమైంది. ఇది నేను చూసినది కాదు, చూసి రాసినది కాదు, విని రాసుకున్నది. ప్రెస్ వాళ్లతో వస్తున్న ఆంధ్రపత్రిక విలేకరి ముక్కు శర్మ గారు వర్ణించి కళ్ళకి కట్టేలా చెప్పారు. నేను విని గుర్తుంచుకున్నాను. రెడ్డిగారి ముక్కులాగా ఈ పత్రిక రిపోర్టర్ది పెద్ద ముక్కు. ఆయనని ముక్కు శర్మ అనేవారు. ఆయనని ఆచంట జానకీరామ్ గారు నోస్ ఫర్ న్యూస్ అనేవారు సరదాగా. ఆయన పేరు పుల్లాభట్ల వెంకటరామ శర్మ, పివిఆర్ శర్మ. చెప్పనుగాక చెప్పను అనే శపథం చేసిన వారి చేత నోట చెప్పరాని సంగతులు కూడా చెప్పించగల ప్రజ్ఞ శర్మగారి సొత్తు. కార్లో కొల్లోడి రాసిన పినాకియో అనే ఇటాలియన్ కథలో ఒక అబ్బాయి ఉంటాడు. వాడు అబద్ధాలు చెప్తున్న కొద్దీ వాడి ముక్కు పెద్దదైపోతూ ఉంటుంది. ఈ ముక్కుల మీద ఓ చిన్న చికారు. పెద్ద బుర్ర ముక్కున్న ఒక ఆయన చుట్టాలింటికి భోజనానికి వెళ్ళాడు.
ఆ ఇంటి బుడుగు నోటికొచ్చిన మాట పేల్చేస్తాడు. అంతకుముందు ఓసారి వాళ్ళ ఇంటికి వాళ్ళ నాన్న కంపెనీ మేనేజర్ వచ్చారు. కూర్చుని నెత్తి మీద టోపీ తీసి పక్కన పెట్టారు. ఆయనకి జుట్టు లేదు. ఈ పిల్లాడు చూసి ఓర్ని విగ్గిలేని బోడిగుండి యముడు అన్నాడు. ఆయన ముందు షాకు తిన్న నవ్వేశాడు. ఇంటావిడ హన్నా అని కోపడుతుంటే ఉన్నమాటే అన్నాడు కదమ్మా అని నవ్వేశాడు. ఈసారి వచ్చేది బుర్రముక్కు ఆయన. ఇల్లాలు పిల్లాడిని హెచ్చరించింది. చుట్టంగారి ముక్కు గురించి ఏమీ అనకూడదు, అంటే చెతక్కొట్టేస్తా, అనకుండా ఉంటే అర్ధనా ఇస్తా అని ఆశ పెట్టింది. భోజనాలు అవుతున్నాయి. ఇల్లాలు చుట్టంగారి ముక్కుని పిల్లాడి మొహాన్ని చూస్తూ వాడిని కళ్ళతోనే హెచ్చరిస్తూ వడ్డన చేస్తోంది. పప్పు, కూర, పచ్చడి, వాయలు అయిపోయాయి. ఇక పులుసు, పెరుగు రెండే. దేవుడా కాపాడు, పిల్లాడి నోరు కొట్టే అని మొక్కుతూ వడ్డిస్తోంది. ఆయన పులుసు అన్నం తిని లొట్టలేశాడు. దప్పడం అద్భుతం తల్లి, ఇది ముందే తెలిస్తే కూరగీర మానేసి అన్నమంతా పులిసే వేసుకునేవాడిని అంటున్నాడు. ఆవిడ మురిసిపోయింది. పిల్లాడు వింటున్నాడు. ఏం కూస్తాడో అని భయపడుతూ మళ్ళీ పులుసు గోకర్ణం పట్టుకొచ్చింది. ఆవిడ బుర్ర నిండా ఆయన బుర్ర మొక్కే. అన్నయ్య గారు, మీ ముక్కులోకి ఇంకొంచెం పులుసు వేయనా అంది వినయంగా. అన్నంలోకి అనబోయి. సశేషం. మిగతా భాగం రేపు.